ఇల్లు అయితే తీసేస్తాం, నీ భర్త చచ్చిపోయిన ఎవరు చచ్చిపోయినా మా సంబంధం లేదు. జగన్ గారు మీకు కట్టపోతే తీసేయమన్నారు. సరే ఆ అమ్మాయి భర్త చనిపోయాడు, అసలు ఏం జరిగింది? మేము సిఆర్డీలో ఇల్లు పెట్టుకున్నాము, మాకు నెడమూరులో ఇల్లు వచ్చినాయి. మీరు ఇల్లు ఇప్పుడు కడితే ఈ టైంలో కడితేనే మీకు ఇల్లు ఉంటాయి, లేదంటే మీ పేర్లు తీసేస్తున్నాం. మీరు ఈ టైంలో తెచ్చి కట్టాలని చెప్పి మమ్మల్ని ఇల్లు అపార్ట్మెంటే టిక్కో ఇల్లు, ఆ ఇల్లు మేము ముందు 50,000 కట్టాము, మిగతా 3,15,000 మీరు ఇప్పుడు కట్టాలి, లేదంటే మీ పేర్లు తీసేస్తున్నాం. మమ్మల్ని ఒకటే టార్చర్. బయట వడ్డీలు తీసుకొచ్చి కట్టాం డబ్బులు. ఈ రోజు అయితే 10 రూపాయలు వడ్డీలు తీసుకొచ్చి కట్టి ఇప్పటికీ మేము వడ్డీలు కడుతూనే ఉన్నాం. ఇప్పుడు వడ్డీలు ఇచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఇల్లు రాసి ఇచ్చేసామంటున్నారు. ఇటు ఇల్లు పోతుంది, ఇటు ఇంత కష్టపడినా మాకు ఇల్లు లేకుండా పోతుంది. మాకు అది రుణమాఫీ అయినా చేపిస్తే మేము ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు కట్టుకొని మా ఇల్లు వెళ్ళి నిలబెట్టుకుంటాం. మా పిల్లలకి మా భర్త చూస్తేనేమో సెక్యూరిటీ చేస్తారు, ఆయనకి షుగర్ పేషెంట్. ఆయన ఇప్పుడు ఆ పని కూడా చేయలేవు. 10,000 జీతంతో ఈ వడ్డీలు కట్టడానికి చాలక పిల్లల్ని చదివించుకోలేక నాన్న బాధలు పడుతున్నాం.